వెల్కమ్ టు జింకా హోమ్ థియేటర్. లాస్ట్ టైం చాలా మంది ఇన్బాక్స్ లో అడిగారండి, ధర్మవరంలో మీరు చేసిన ప్రాజెక్ట్ కి ఏ స్క్రీన్ యూజ్ చేశారు, అది అన్బాక్సింగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి. మేము లాస్ట్ టైం యూజ్ చేసింది ఎలైట్ బ్రాండింగ్ లో 150 ఇంచెస్ డయాగ్నల్ ALR స్క్రీన్ యూజ్ చేసాము. ఈ స్క్రీన్ కి 3 ఇంచెస్ బ్రెజిల్స్ ఉంటాయండి. బ్రెజిల్స్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. స్క్రీన్ చుట్టూ బ్లాక్ బీడింగ్ అన్నమాట. స్క్రీన్ లో మెయిన్ గా అందరూ యూజ్ చేసేది 3 రకాల స్క్రీన్లు అండి. ఒకటి నాన్ అకౌస్టికల్ ఓవెల్ స్క్రీన్, ఇంకొకటి అకౌస్టిక్ ఓవెల్ స్క్రీన్, లాస్ట్ వన్ వచ్చేసి ALR స్క్రీన్ అండి. నాన్ అకౌస్టికల్ ఓవెల్ స్క్రీన్ అంటే స్క్రీన్ అంతా సినీ వైట్ లో వస్తుందండి. బడ్జెట్ దగ్గరకు వచ్చాక అది కొంచెం నార్మల్ బడ్జెట్ లో దొరుకుతుంది. ఇంకొకటి అకౌస్టిక్ ఓవెల్ స్క్రీన్, ఇది కూడా సేమ్ సినీ వైట్ లో దొరుకుతుంది. అది ఏం పర్పస్ యూజ్ చేస్తారంటే, జనరల్ గా ఇన్వాల్వ్ స్పీకర్స్ LCR అనేది సెటప్ చేస్తారు కదా, అప్పుడు ఆ అకౌస్టికల్ ఓవెల్ స్క్రీన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే అకౌస్టిక్ ఓవెల్ స్క్రీన్ కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట, ట్రాన్స్పరెంట్ ఉంటుంది స్క్రీన్. ఇది కొంచెం మీడియం బడ్జెట్ లో దొరుకుతుంది స్క్రీన్. లాస్ట్ వన్ వచ్చేసి ALR స్క్రీన్. ALR స్క్రీన్ అంటే యాంబియంట్ లైట్ రిజెక్షన్ అండి. జనరల్ గా మనం లైట్ వేసి సినిమా చూసినా కూడా స్క్రీన్ డిస్ప్లే అనేది లైట్ డిస్పోజ్ అవ్వదు అనమాట. పిక్చర్ క్వాలిటీ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంటుంది. ఆ స్క్రీన్ కి తగ్గ ప్రొజెక్షన్ యూజ్ చేయాలి. బ్లాక్ లెవెల్స్ అనేది చాలా డీప్ ఉంటాయి, కలర్స్ చాలా అంటే చాలా అక్యురేట్ గా ఉంటాయి. ఇది ప్రీమియం సెగ్మెంట్ స్క్రీన్. మన తెలుగులో హోమ్ థియేటర్ కంటెంట్స్ నాలాగా ఎవరు చేయట్లేదండి. ఫస్ట్ టైం అనుకుంటా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడుతున్నాను. చాలా మంది హోమ్ థియేటర్ గైడ్స్ నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను ఎవరిని కించపరచాలని వీడియోలు చేయట్లేదండి. జనరల్ గా హోమ్ థియేటర్ చేసుకునే క్లయింట్స్ కి మినిమం బేసిక్ నాలెడ్జ్ నేను అందిస్తున్నానని నేను భావిస్తున్నాను. అన్ని నాకే తెలుసు అనే ఫీల్ నాకు లేదండి. నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. జింకా హోమ్ థియేటర్స్ మాది కాదు, మనది.